వెల్కమ్ టు రస్తా టీవీ ఎంటర్టైన్మెంట్. స్మాల్ స్క్రీన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 లాంచింగ్ షో అదుర్స్ అనిపించింది. ఎట్టకేలకు ఆదివారం సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ షో మొదలైంది. ఇప్పటికే 7 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో 8లోకి అడుగుపెట్టింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అది కూడా బడ్డీస్ వేలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. యష్మిగౌడ, నిఖిల్, ప్రేరణ, అభయ్ నవీన్, ఆదిత్య ఓం, సోనియా, బెజవాడ బేబక్క, శేఖర్ భాష, కిరాక్ సీత, నాగమణికంఠ, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, నైనిక, నబిల్ ఆఫ్రిది. వచ్చిన రోజే కంటెస్టెంట్స్ కు పెద్ద టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. పట్టుకునే ఉండండి అంటూ కంటెస్టెంట్స్ మధ్య పోటీ పెట్టాడు. ఈసారి బిగ్ బాస్ 8లో మరో ట్విస్ట్ ఏంటంటే నో క్యాప్టెన్సీ, నో రేషన్. ఎవరి రేషన్ వాళ్ళే గెలుచుకోవాలంట. ఇప్పుడు యానిమల్ థీమ్తో కొత్తగా ట్రై చేశారు. బిగ్ బాస్ స్పెషల్ గెస్ట్గా రానా దగ్గుబాటి, నివేతా థామస్ అండ్ నాని, ప్రియాంక మోహన్ హౌస్ మేట్స్తో కలిసి గేమ్స్ ఆడిపించారు. ముఖ్యంగా అనిల్ రావుపూడి గురించి మాట్లాడుకుందాం. అనిల్ రావుపూడి రావడంతోనే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టేశాడు. దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. చివరికి అది ప్రాంక్ అని చెప్పగానే హౌస్ మేట్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చూద్దాం, 14 మంది ఎంట్రీ ఇచ్చారు కదా, ఇందులో ఏ కంటెస్టెంట్స్ విన్ అవుతారని మీకు అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి.